హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అతీంద్రియంకు స్వాగతం. మనమందరం చిన్నప్పటి నుండి ఎన్నో దయ్యం కథలు వినుంటాం. కానీ కొన్ని కథలు విన్నప్పుడు వెన్నులో జలధరింపు, వణుకు పుడుతుంది. ఇవాళ నేను చెప్పబోయేది ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. ఈ కథ విన్నాక మీరు కూడా రాత్రిళ్ళు ఒంటరిగా బయలుదేరడానికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఇది కేరళ రాష్ట్రం బోనకౌడ్లో జరిగిన యథార్థ సంఘటన. ఇది మన సబ్స్క్రైబర్, తన ఫ్రెండ్ అయినటువంటి గోపాల్ నయ్యర్ వారి వేసవి సెలవులకి వారికున్న టీ తోటలు చూడ్డానికి కేరళ తీసుకెళ్లాడు. అక్కడ వారికి జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ మీ ముందుకు తీసుకొస్తున్నాము. కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది టీ తోటలు మరియు కొబ్బరి చెట్లు. వారి గ్రామం కూడా దానికే ప్రసిద్ధి. కానీ గ్రామం చివరిలో ఒక పాత బంగ్లా ఉంది. రాత్రి కుక్కలు పడితే ఏదీ మురిగే శబ్దం అక్కడ వినపడదు. దాని గురించి అందరికీ భయం. ఎందుకంటే అక్కడ రాత్రిళ్ళు ఏదో కదులుతుందని, నవ్వులు వినిపిస్తాయని ప్రజలు చెబుతుంటారు. మాథ్యూస్ అనే యువకుడు రాత్రి 11 గంటల సమయంలో తన మామగారి ఇంటి నుండి తిరిగి వస్తున్నాడు. దారి మొత్తం టీ తోటలు. సైకిల్ నడుపుకుంటూ వస్తున్నప్పుడు పాతకాలంలో సైకిల్కి లైట్స్ ఉండేవి. అది ఒక్కసారిగా ఆరిపోయింది. ఇంకా అక్కడ ఉన్న కొద్దిపాటి చంద్రకాంతిలో చిన్నగా తొక్కుకుంటూ వస్తున్నాడు. ఒక్కసారిగా టైరు పేలిపోయింది. అతను ఆగి సైకిల్ నెట్టుకుంటూ నడుస్తూ ఉండగా వెనకాల ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరు అని పలుమార్లు అడిగాడు. ఎటువంటి సమాధానం లేదు. అయితే ఆ శబ్దం మాత్రం దగ్గరికి వస్తూనే ఉంది. మాథ్యూస్ గుండెలో గుబులు మొదలైంది. ఒక్కసారిగా అతని భుజం మీద ఒక చెయ్యి వేసినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఎవ్వరూ లేరు. అతను భయంతో సైకిల్ వదిలేసి పరిగెత్తాడు. ఇంటికి చేరిన వెంటనే వణికిపోతూ జ్వరంతో పడిపోయాడు. గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారంగా ఆ బంగ్లాలో ఒకప్పుడు బ్రిటిష్ జమీందారు, అతని భార్య, ఇంకా 2 పిల్లలతో నివసించేవాడు. అతను చాలా క్రూరంగా రైతులను హింసించి అధిక వడ్డీ వసూలు చేసేవాడు. ఎదురు తిరిగిన వారి ఆస్తులు లాక్కునేవాడు. ఒకరోజు రైతులు తిరగబడి అతన్ని చంపేశారు. ఇంకా జమీందారు పిల్లలు ఏవో అంటురోగాలు సోకడంతో చనిపోయారు. అతని భార్య ఒంటరిగా ఆ బంగ్లాలో బ్రతకలేక ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. కానీ ఆ పిల్లల ఆత్మ ఆ బంగ్లాని వదిలిపెట్టలేదట. ఆ రోజు నుండి రాత్రిళ్ళు ఒంటరిగా వెళ్ళిన వారిని భయపెడుతూనే ఉంటుంది. ఇంకొక సందర్భంలో 2 స్నేహితులు, సురేష్ మరియు గోపి, దయ్యం అంటూ ఏదీ లేదు అని అనుకుంటూ ఒకరోజు రాత్రి బంగ్లా దగ్గరకు వెళ్ళారు. లోపలికి అడుగు పెట్టగానే గాలి బలంగా వీచింది. ఒక మూలన పాత దీపం వెలిగిపోతూ ఉంది. గోడలపై నీడలు కదిలినట్టుగా కనిపించాయి. వాళ్ళు భయపడ్డా బయటికి పరిగెత్తేలోపే తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. కొద్దిసేపు గోడల మధ్య బిగ్గరగా నవ్వులు వినిపించాయి. అవి మానవ శబ్దాలు కావు. గ్రామస్తులు బయటి నుండి తలుపు పగలగొట్టి వాళ్ళను బయటకు తీసుకొచ్చారు. 2 స్పృహ తప్పి పడిపోయారు. ఇంకొక సన్నివేశంలో ఒక కొత్త స్కూల్ టీచర్ గ్రామానికి వచ్చాడు. అతడు ఓ నాస్తికుడు. ఇంగ్లీష్లో అథీస్ట్ అని అంటారు. అతనికి ఇవన్నీ పుకార్లుగానే అనిపించాయి. తన విద్యార్థులతో కాచిన పందెం కారణంగా తను ఒకరోజు రాత్రి 12 గంటలకు ఉద్దేశపూర్వకంగానే ఆ బంగ్లాలో ఒంటరిగా కూర్చున్నాడు. మొదట్లో ఏమీ జరగలేదు. కానీ గడియారం 12:15 అయ్యేసరికి అతని చుట్టూ గాలి బిగుసుకుపోయినట్టయింది. ఒక మూలన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. ఆ నీడ నెమ్మదిగా లేచి అతని వైపు కదిలింది. టీచర్ భయంతో బయటికి పరుగెత్తసాగాడు. కానీ ఇంతలో ఒక పెద్ద చెక్క అతని కాలి మీద పడటంతో బిగ్గరగా అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. ఇంకా ఒక 4 రోజులు ఆ టీచర్ జాడ కానరాలేదు. మరుసటి రోజు గ్రామ ప్రజలు నీటి కోసం బావి దగ్గరకు రాగానే
అక్కడ సగం కుళ్ళిన శవం ఒకటి నీటిలో తేలుతూ కనపడింది. భయంతో స్థానిక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా అంతలో వచ్చిన పోలీస్ సిబ్బంది శవాన్ని పరీక్షల నిమిత్తం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేశారు. అది ఆ ఊరిలోకి కొత్తగా వచ్చిన టీచర్ది అని తేల్చారు. ఇలా ఒక్కొక్కరికి జరిగే ఈ సంఘటనల వల్ల గ్రామం మొత్తం ఆ బంగ్లా దగ్గరకు పోవడాన్ని మానేశారు. ఎవరూ ధైర్యం చేసి అక్కడికి వెళ్తే వాళ్లకు అర్థం కాని అనుభవాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో అక్కడ అరుపులు, చిన్నపిల్లల ఏడుపులు కూడా వినిపించాయంటారు. ఇప్పటికీ ఆ బంగ్లా ఖాళీగానే ఉంది. ప్రజలు రాత్రి 12 గంటల తర్వాత బయటకు రావడం మానేశారు. కానీ ప్రశ్న ఒక్కటే, ఇది నిజంగానే దయ్యమా లేదా మన భయమే మనల్ని మోసం చేస్తుందా? ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ బంగ్లా పేరు వినగానే గ్రామస్తుల వెన్నులో వణుకు పుడుతుంది. ఇది నిజంగానే జరిగిన సంఘటన అంటారు. మీరు కూడా ఈ డాక్యుమెంటరీ గురించి నిజాలు తెలుసుకోవాలంటే గూగుల్లో కేరళ రాష్ట్రం బొనకౌద్ బంగ్లా అని సెర్చ్ చేయండి. ఇలాంటి మరిన్ని భయానక రహస్యమైన కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏదైనా హాంటెడ్ అనుభవం ఎదురైతే కామెంట్స్లో తప్పక రాయండి. మరి తదుపరి వీడియోలో మరొక స్పైన్ కిల్లింగ్ కథతో కలుద్దాం.